మొత్తం 56,000 అయితే అయింది ఈ మోటో వ్లాగింగ్ సెటప్కి. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను గోప్రో కొన్నప్పుడు నాకు ఇది తీయాలంటే కొంచెం కష్టమైంది. నేను యూట్యూబ్ వీడియోలో చూసి సో మొత్తం పీకేసినాక హెల్మెట్ లోపల అయితే ఇట్లా ఉంటుంది. అండ్ కెమెరా అయితే ఆడియన్స్ని అయితే హోల్డ్ చేయలేదు. మీ స్టోరీ, మీ ఎక్స్ప్లెనేషన్, మీ వీడియో ఎడిటింగ్, ఇలా మైక్ వైర్ అంతా ఈ ప్యాడింగ్ లోపలికి వెళ్ళి తీసుకొని మైక్ అయితే ఇడైతే సెట్ చేసుకోవాలి మనం. సో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఏడైతే స్కిప్ చేయకండి. ఈ వీడియోలో అయితే మీకు నేను నా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే చూపిస్తాను. అండ్ ప్రైజెస్ కూడా ఎంత అయినాయి అన్నది డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూసే వాళ్ళైతే కింద ఒక లైక్ అయితే కొట్టి వీడియోని అయితే చూడడం స్టార్ట్ చేయండి. సో మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోలో నేను లాస్ట్ వరకు చూస్తే చెప్తాను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయవచ్చా లేదా అన్నది. ఎందుకంటే మోటో వ్లాగింగ్ అయితే మనకైతే ఆల్మోస్ట్ మోటో వ్లాగింగ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 40,000 ప్లస్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఎందుకంటే మనకి యాక్షన్ కెమెరా కానీ, మైక్స్ కానీ, హెల్మెట్ కానీ, సో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. సో యూట్యూబ్లో అయితే ఆల్రెడీ ఇంతకుముందే చాలా మోటో వ్లాగింగ్ సెటప్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కొత్తగా ఏముంటుంది అంటే వాళ్ళైతే ఇది కొనండి, అది కొనండి, ఇది బెస్ట్ మైక్, ఇది బెస్ట్ కెమెరా అని చెప్తుంటారు. నేనైతే ఈ వీడియోలో జెన్యున్గా చెప్తా నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో మోటో వ్లాగింగ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది. ఫస్ట్ అయితే మనమైతే కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను రికార్డ్ చేసేది వచ్చేసి గోప్రో హీరో 12. సో వీడియో క్లారిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్తున్నాను. ఈ గోప్రో కెమెరాస్తో వచ్చిన బాధ ఏంటంటే మనం డైరెక్ట్ మైక్ అయితే కనెక్ట్ చేయలేము. సో కెమెరా సపరేట్ కొనాలి, మళ్ళీ కెమెరాకి ఒక అడాప్టర్ సపరేట్ కొనాలి. అడాప్టర్ దేనికంటే ఆ అడాప్టర్ ఉంటేనే మీరు మైక్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి గోప్రో హీరో 12 అండ్ వేగాది ఒక హెల్మెట్. అండ్ నేను చెప్పింది ఇదే అడాప్టర్ గురించి. మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాను, నేను ఈరోజు అయితే కొత్తదైతే తీసుకుంటా అడాప్టర్. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ది గోప్రో 3.5mm అడాప్టర్. ఇది చూడనికి ఇంత ఉంది కానీ దీని కాస్ట్ వచ్చేసి 5,000. ఆన్లైన్లో చెక్ చేయండి, 5,000 అవుతుంది. ఇప్పుడైతే అమెజాన్లో 5,700 అవుతుంది. మొన్నటి వరకు ఆఫర్స్ నడిచినప్పుడు అయితే 5,000 ఉండేది. సో ఇప్పుడైతే 5,700 అవుతుంది. సో కొత్తగా ఎవరైనా మీరు ఈ అడాప్టర్ కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆఫ్లైన్లో పాత ప్రైస్కే వచ్చేస్తుంది 4,700కి అట్లా. సో నేనైతే ఈరోజు అయితే ఇది కొంటాను అడాప్టర్ ఒక్కటి మా ఫ్రెండ్ది. అండ్ ఇది వచ్చేసి సోనీది M1 మైక్. సో ఈ చూనికి కూడా ఇంతే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 2,000 రూపీస్ పడ్డది నాకైతే. సో సోనీ మైక్ ఎందుకు తీసుకున్నా అంటే ఇదైతే స్టీరియో మైక్, వాయిస్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇది హెల్మెట్లో సెటప్ చేసినాక మీకైతే చూపిస్తా ఎలా ఉంటుంది అన్నది. సో ఇదైతే 2,000 పడ్డది సోనీ M1 మైక్. ఇది వచ్చేసి అండ్ యాక్షన్ ప్రోది ఒక మనకి కేస్ టైప్ అనమాట. ఇది కంపల్సరీ ఉండాలి. దీంతో యూజ్ ఏంటంటే ఇది ఉంది కదా అడాప్టర్ కంపల్సరీ కావాలని చెప్పే కదా నేను రికార్డ్ చేయడానికి. ఈ అడాప్టర్ మీకు ఈ డేటా పెట్టుకోనికి అయితే ఉండదు హెల్మెట్కి. సో ఈ అడాప్టర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, దీనిలో అయితే పెట్టుకోవాలి మనం. సో ఈ కేస్ సింపుల్గా చెప్పాలంటే ఈ కేస్ దేనికోసం అంటే ఈ అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ ఇక్కడ పెట్టుకోనికి అంతే. ఈ కేస్తో ఉన్న యూజ్ అయితే నేనైతే మొత్తం ఒక్కొక్కటి అయితే ఇప్పుడు డీటెయిల్గా అయితే చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి మొత్తం ప్లాస్టికే. దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 1,000 రూపీస్ అయితే పడ్డది. ఈ హీరో 12 బండల్ కాస్ట్ వచ్చేసి 45,000 అవుతుంది. అండ్ ఈ హెల్మెట్ అయితే నేను అప్పట్లో 2,000కి అయితే తీసుకున్నా 2 years బ్యాక్. సో 45 + 2 ఎంత 47. ఇది ఒక 2,000 పడ్డది, సో 49. ఇది ఒక 1,050. ఇది ఒక 5,000 పడ్డది 55. అండ్ మనం గోప్రోలో వేయాలంటే దానికంటే ఒక సపరేట్ మెమరీ కార్డ్ అయితే ఉంటుంది. సో దాని కాస్ట్ వచ్చేసి 1,000 రూపీస్. సో మొత్తం 56,000 అయితే అయింది ఈ మోటో వ్లాగింగ్ సెటప్కి. సో ఇప్పుడైతే మనమైతే హెల్మెట్ సెటప్ అయితే చేద్దాం. సో హెల్మెట్ అయితే చూడడానికి అయితే ఇట్లా ఉంది. ఈ లోపల ఉన్నాయి కదా ఈ ప్యాడ్స్ అన్ని బీకి మనం ఫస్ట్ అయితే మైక్ అయితే సెట్ చేసుకోవాలి. సో చూపిస్తారు. సో హెల్మెట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది పీకనికి. ఇట్లా పీకితే వచ్చేస్తుంది. మొత్తం ప్యాడింగ్ అయితే తీసేయాలి మనం మైక్ సెటప్ చేసుకోవాలనుకుంటే. సో మొత్తం పీకేసినాక హెల్మెట్ లోపల అయితే ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడైతే నేనైతే మైక్ అయితే సెట్ చేస్తా. ఫస్ట్ అయితే మనం అయితే కరెక్ట్గా అయితే అరేంజ్మెంట్ చేయాలి. సో మీరు కనుక కరెక్ట్ అయితే అరేంజ్మెంట్ అయితే చేయకపోతే మీకైతే విండ్ నాయిస్ అనేది చాలా వస్తుంది. ఎంత మంచి మైక్ అన్నా కానీ దీని ప్లేస్మెంట్ అయితే కరెక్ట్ లేకపోతే విండ్ నాయిస్ అయితే చాలా ఎక్కువ అంటే ఎక్కువ వస్తుంది. మీరైతే మోటో వ్లాగింగ్ చేసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సో
ఈ మైక్ ఇన్స్టాలేషనే చాలా కష్టమైన ప్రాసెస్. సో ఇక్కడ ప్యాడింగ్ తీసేసి దీని లోపలికి వెళ్ళి అయితే మైక్ అయితే మనమైతే సెట్ చేసుకోవాలి. సో కనిపిస్తుంది కదా మైక్ వైర్. ఇలా మైక్ వైర్ అంతా ఈ ప్యాడింగ్ లోపలికి వెళ్ళి తీసుకొని మైక్ అయితే ఈడైతే సెట్ చేసుకోవాలి మనం. సో మైక్ సెటప్ చేయడానికి అయితే నాకైతే ఇంత టైం పట్టింది. ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇదే మైక్. సో చూడండి లోపల కూడా ఎంత నీట్గా ఉంది. ఎక్కువ వైర్లు కనవనియద్దు, నీట్గా మైక్ అయితే అరేంజ్ చేసుకోవాలి. సో మైక్ సెటప్ అయితే అయిపోయింది. సో మనమైతే ఇప్పుడైతే గోప్రోని అయితే ఇక్కడ హెల్మెట్కి అయితే మౌంట్ చేసుకోవాలి. మనం దీన్ని బ్యాటరీ తీయాలంటే ఇటు సైడ్ ఇది ఉంది కదా, ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, 2 ఫింగర్స్ దీనిపైన పెట్టి ఇట్లా కిందికి గుంజి పైకంటే వచ్చేస్తుంది. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను గోప్రో కొన్నప్పుడు నాకు ఇది తీయాలంటే కొంచెం కష్టమైంది. నేను యూట్యూబ్ వీడియోలో చూసి ఎట్లా తీయాలన్నది నేర్చుకున్నా. సో ఇప్పుడైతే కేసులో అయితే మనం అయితే గోప్రోని అయితే పెట్టాలి. సో ఈ కేసు కూడా సింపుల్, అంత ఈజీ ఏం లేదు, అంత హార్డ్ ఏం కాదు, చాలా సింపుల్. ఇక్కడ పైన బటన్ అయితే ఉంది కదా, సో దీన్ని మనకి యారో అయితే ఇచ్చిండు. సో ఇక్కడ యారో కనిపిస్తుందా మీకు? ఈ యారో ఇటు సైడ్ ఉందో ఆ బటన్ అటు సైడ్ అయితే అనాలి. సో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ అన్న, అంతే, ఓపెన్ అయితే అయిపోయింది. అండ్ ఇది ఓపెన్ చేసినాక ఈ సైడ్ డోర్స్ కూడా ఓపెన్ చేయాలి. మన గోప్రోకి సైడ్కి డోర్ ఎట్లయితుందో దీనికి కూడా అట్లా ఒక డోర్ అయితే ఉంటుంది. సో దీనికి కూడా యారో అయితే ఇచ్చింది, చూడండి ఇక్కడ కనిపిస్తుందో లేదో. సో ఈ యారో అయితే పైకి అవుతుంది అటు సైడు. సో ఓపెన్ అయితే చేసినాం. సో దీన్ని అయితే ఇట్లా కంప్లీట్ ఓపెన్ అయితే చేసుకోవాలి మనం. సో ఓపెన్ చేసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ గోప్రో ఉంది కదా, ఈ గోప్రోని అయితే ఇందులో అయితే సెట్ చేయాలి. అంతే, జస్ట్ గోప్రో సెట్ అయిపోయినాక ఈ డోర్ని క్లోజ్ చేసేయండి. ఈ డోర్ని క్లోజ్ చేసినాక మీరు ఈ గోప్రో నుంచి తీసిన సైడ్ డోర్ అయితే ఇది. సో ఈ డోర్తో అయితే మనకైతే పని లేదు, జాగ్రత్త పెట్టుకోండి ఈ డోర్ని. అండ్ నెక్స్ట్ దీనికి ఒక డోర్ ఇచ్చింది కదా, ఆ డోర్తో అయితే క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడైతే ఇట్లా అయితే ఉంటుంది దీని కంప్లీట్ సెటప్. సో క్లోజ్ కూడా అయిపోయింది ఇది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే అడాప్టర్ చెప్పాను కదా మీకు ఇందాక అడాప్టర్. సో ఇదే అడాప్టర్. ఈ అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ ఇందులోకి వెళ్ళి తీసుకోవాలి మనం. సో ఈ అడాప్టర్ కోసమే ఈ కేస్ కావాలని చెప్పిన. సో ఈ అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ అయితే మనకైతే ఇక్కడ ఛార్జింగ్ స్పాట్ ఉంటుంది, దానికైతే కనెక్ట్ చేయాలి మనం. మనమైతే హెల్మెట్కి అయితే మౌంట్ చేసేయాలి. ఇట్లా పెట్టేసుకొని ఒక స్క్రూ అయితే ఉంటుంది టైట్ చేసుకోనికి. ఈ పిన్ అయితే ఉంది కదా, ఈ పిన్ అయితే మనమైతే ఈ అడాప్టర్కి అయితే అరేంజ్ చేసేయాలి. సో అయిపోయింది. సో మనకైతే డైరెక్ట్ అయితే ఈ మైక్ అయితే గోప్రోకి అయితే కనెక్ట్ చేయనీకి ఉండదు. సో ఈ మైక్ కనెక్ట్ చేయాలంటే మనకైతే ఈ అడాప్టర్ కావాలి. సో ఈ అడాప్టర్ ప్లేస్ చేయాలంటే ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేయడానికి లేదు, చూడండి. ఈ అడాప్టర్ ప్లేస్ చేయాలంటే మనకైతే ఒక దానికంటూ సపరేట్ కేస్ అయితే కావాలి. సో ఈ పైన ఉంది ఈ కేస్ కావాలి ప్లాస్టిక్ది. ఈ కేసు, ఈ గోప్రో, ఈ అడాప్టర్, ఈ మైక్ ఉంటేనే కంప్లీట్ మోటో వ్లాగింగ్ సెటప్ అయితే అవుతుంది. అండ్ మీకు కాస్ట్ కూడా ఎంత అయిందో చెప్తున్నా అనుకుంటున్నా ఒక్కొక్కటి. సో ఫైనల్గా ఈ కంప్లీట్ సెటప్కి 55,000 వర్తేనా అని నన్ను అడిగితే, ఎవరైతే కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారో యూట్యూబ్లో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ కెమెరా అయితే ఆడియన్స్ని అయితే హోల్డ్ చేయలేదు. మీ స్టోరీ, మీ ఎక్స్ప్లెనేషన్, మీ వీడియో ఎడిటింగ్ ఆడియన్స్ని హోల్డ్ అయితే చేయగలుగుతుంది. సో స్టోరీ అయితే లేకపోతే మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసిన వేస్ట్. ఈ వీడియో మీకైతే హోప్ఫుల్లీ మొత్తం క్లారిటీ అయితే ఇచ్చింది అనుకుంటున్నాం మోటో వ్లాగింగ్ గురించి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కొత్త మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఈ వీడియో, ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో దీని ఫుటేజ్, దీని మైక్ క్వాలిటీ ఎట్లా వస్తుంది అన్నది అయితే మీకైతే చూపిస్తాను. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఈ వీడియోస్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.